హలో మామా, ఈరోజు మేము తిరుపతి వచ్చినాం. ఈ మెట్లు మా కళ్ళపైన ఎక్కాలంట మామా, కానీ వీళ్ళు బల్లి పాకినట్టు పాకుతున్నవి. దోస్తులను వీళ్ళు చిచ్చా, చేతిలో ఉన్నది చందుగాని పంచా. అది ఏం లేదు మామా, సోకులు వాడదామని చందుగాడు పంచా కొన్నాడు. మనం ఎన్ని మెట్లు ఎక్కినాం రా? 2000 చిల్లర. ఫైనల్ గా అన్ని మెట్లు ఎక్కినాం మామా. 3550 మెట్లకి ఇదే లాస్ట్ మెట్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అలాంటివి పెట్టుకోవాలి. గంటలు చేస్తారు. లోపలకి ఏం పట్టుకున్నారు. లెట్స్ గో ఫర్. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా. ఇంతమంది జనాలకు ఫుడ్ పెడుతున్నారు కాబట్టి టేస్ట్ ఎట్లా ఉంటుందో అనుకున్నామా, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. పైసల కోసం వచ్చినాం. ఇంకా వెల్కమ్ టు మై మంగళ్ యూట్యూబ్ ఛానల్. హలో మామా, వెల్కమ్ టు ట్రిప్ టు తిరుపతి పార్ట్ 2. దర్శనానికి వెళ్లే దారిలో 2 ఫొటోస్ దిగినాం. దర్శనానికి 12 to 13 hours పడింది మామ. తర్వాత లడ్డూలు కొని ర్యాక్ లో పెట్టి ఫొటోస్ దిగుదామని గుడి దగ్గరకు వచ్చినాం. చందుగారు చిన్న వాక్ ఇచ్చింది, చూసేయండి. ఫ్లాష్ బ్యాక్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. 1 hour later. మందిరాశానందగాడు మబ్బుల హుషారుగాడు చూస్తేనే సొగ్గాడు సుందరమైనటివాడు నన్నిడిచి ఉండలేడు నాజుకు ముసలుడు నా ముద్దు ముసలుడు నా ముద్దు ముసలుడు నాజుకు. హలో బచ్చం, వీళ్ళు పేరుకే దేవుని కాడికి వచ్చారు కానీ ఒకరు బొట్టు పెట్టుకోవాలి. ఆ గుండు వేసుకున్నాడు అని బొట్టు పెట్టలే. 3 నామాలు పెట్టుకుంటే అదే కాదురా, నీ గుండుకు దండం మూసి మంచిగా ఇట్లా పెట్టి ఇట్లా ఏమో కానీ ఆడ పైన 3 నామాలు, నీకు 3 నామాలు. మనడు తెల్ల వస్తుండ్రా. పాపం బీబీ గడ పడతలేడు. ఇక్కడ చూడరా. అలా కొన్ని ఫొటోస్ దిగాక టెంపుల్ ముందు కూర్చొని మాట్లాడుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మామ. సాయంకాలం సాయంత్రం అలా టీ తాగడానికి వెళ్ళే మామ. అక్కడ ఈ పెద్ద మనిషి చంద్రుకి మర్యాదతో రెండు కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే అందరం ఇక్కడ టీ తాగుతుంటే ఉపేందర్ ఒక్క టీ తాగుతలేడు మామ. ఎందుకులా అని అడిగితే షుగర్ లైట్ అంటున్నాడు. అలా టీ తాగుకుంటూ రేపు చెన్నై బీచ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం మామ. ఇంకా నైట్ అయింది కాబట్టి వెళ్ళి పడుకోవాలి. ఓకే బాయ్. The next day. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా బిగ్గర్స్ అదే డాక్టర్ సాబ్ గుండు పెద్ద గుండేది చిన్న గుండేది. చూస్తున్నావు కదా, లేడీస్ పోతున్నా అని చూస్తున్నావు కదా. నీకు నీకేం సంబంధం రా. ఎందుతుంది ఇడు 2 రోజులు అయ్యి అదరా పండ్లు దమ్మక. 2 రోజులు అయ్యి పండ్లు దమ్మక. మంచి చెన్నై బీచ్ కోదామని మేము ప్లాన్ వేసి క్యాన్సిల్ చేస్తాడు. సర్వనాశనం చేసావు ఇద్దరు పెదవా. మంచిగా చెన్నై బీచ్ కు ఎంజాయ్ చేసి మళ్ళీ ఈ రోజు వచ్చి ఏం చేస్తాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి.
ఇట్లాంటి వాళ్ళు ప్రతి గ్యాంగ్ లో కూడా ఉంటాడు. వాళ్ళాడు ప్రతిదీ క్యాన్సిల్ చేసుకుంటాడు. అది ఉంది ఇది ఉంది, ఎగ్జామ్ ఉంది అని జోలు చెప్తాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంటే ఇది బాయ్ దీనికి పిల్లలు వస్తున్నాయంట. గుండు బాయ్ గుండు మెరుస్తుంది రా. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నైట్ కూడా పండుకున్నప్పుడు లైట్లు యూతలో లైట్ రిఫ్లెక్షన్ అవుతున్నాయి రా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వినయ్ నీ చెప్పులు పోయినాయి. మళ్ళీ ఏడేవన్నా చెప్పులు తీసుకుందామని వెయిటింగ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఇక్కడ ఈ చెప్పులు బాగున్నాయి. గ్రీన్ లెఫ్ట్ సైడ్ చెప్పులు లేపుకుందామని ప్లానింగ్. అదే దీంట్లో ఫ్రంట్ జూమ్ కదా నీకు తెలియదురా ఎలుమొంతరా ఎందుకో చదువుకున్నా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? గుంట మంచి పొంగు మీద ఉంది. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. గుండు మెరుస్తుందిరా. నాకేం కనపట్టలేదు. మై వైఫ్ మై ఎవ్రీథింగ్. అంటే ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇంకా ఇక్కడ వచ్చిన పని అయిపోయింది మామ. షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. కెమెరా ఓపెన్ చేసిన ప్రతిసారి వన్ గుండు చూపెట్టు అని అంటారు మామ. ఎందుకంటే గుండు ఇస్ ఎ పెయిన్, ఫ్యాషన్, ఎమోషన్, సొల్యూషన్. మేము స్టే చేసి చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉంటాయి మామ. అక్కడ క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళని మా హోటల్ కి రండి తినడానికి అని ఫోర్స్ఫుల్ గా పిలుస్తారు. అలాంటిది వినయ్ గారు నుండి చందు గారికి ఆకలి అవుతుందని చెప్పిండు. అన్నా వీనికి ఆకలి అవుతుందంట. అవునా రా తమ్ముడు రా, మంచి లడ్డు లెక్కున్నావు, ఏం కావాలన్నా పెడతారా? బ్రో వీడియో తీస్తున్నావు ప్రాంకా? ఎండలో తిరిగి బాగా అలసిపోయిన మామ, అందుకే చల్లగా కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. నేను రావాలంటే ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా ఫోన్ ఇట్లా తిప్పుకోవాలి. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఇవన్నీ వినే గాని చూపెట్టరా. నేను చూపెట్టివే. ఇవెవరు కొన్నావా? ఎప్పుడు కొన్నావు? చూపెట్. వాళ్ళ చిన్న పాపకి ఇది వాళ్ళ ఇంటికి. ఇది ఏడు తీసుకున్నాడు. ఎన్ని ఎంతరా? ఎంత అన్నారా? అలా తాత ఎంత అన్నాడు? 100
150 అంటే 100 పట్టుకొచ్చురా. చిన్నగా బాధపడతాను. ఏ ఆనంద్ ఆనంద్ నేను చెప్పిన ఎందుకురా అంటే అదే ఆనంద్ వాళ్ళు నేనేమన్నా అప్పుడు అది కరెక్టే. నేను ఒక జోస్కి అంతేలే. నేను ఇంకొక చిన్నగా ఇంకా వాళ్ళ మూవీని పిల్ల ఎత్తుంది. వాడు ఇంకోసారి పైసలు అడిగితే పంపిద్దాం. ₹1 కొడుకు ఫోన్ చేసి బావా అంటే ఫోన్ కట్ చేస్తావా లేదా? అరే నిజం రా, వీడు వాళ్ళ బావలోనే అడుగుతారు పైసలు. అట్లా చెప్తాను. అదే ఎవరికి నావి ఇవే నా తీసుకున్నది ఇంకా రాజులు ఒక్కటినా ఏమా మీడియం జీప్లో పెట్టి జిబ్బే ఆ జిబ్బు ఆల్రెడీ తెరుచుకో. ఇది మల్లీశ్వరికి. ఇంకా ఈ చిన్న ట్రిప్ కంప్లీట్ చేసుకొని చాలా మెమరీస్తో ఎవరింటికి వాళ్ళం వెళ్తున్నాం మామ. కొండపై నుంచి వచ్చే దారిలో అక్కడ ఉన్న గ్రీనరీ, మౌంటైన్స్, సిటీ వ్యూ చాలా బాగా అనిపించింది మామ. వినయగాని చెప్పులు అయినాయి కదా మామ. కొత్త చెప్పులు కొందామని అక్కడున్న షాపులన్నీ తిప్పించి ఫైనల్గా ఈ చెప్పులు కొన్నాడు. ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలనిపించదు మామ. కాకపోతే వెళ్ళాలి, తప్పదు. ఆకలి అవుతుందని మధ్యలో టిఫిన్ చేసి పోయి రైల్వే స్టేషన్లో కూర్చుంటే సంబాధ నిద్ర వచ్చింది. ఇంకా ఈ తిరుపతి ట్రిప్ ఇంతే. మళ్ళీ కలుద్దాం. ఉంటాం. అలా బాయ్.